కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్యానందిత మృతి చెందారు. పటాన్ చెరువు సమీపంలో ఓఆర్ఆర్పై ఆమె ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. అతివేగంగా దూసుకెళ్లిన ఆమె కారు అదుపు తప్పి డివైడర్ను కొట్టుకొని పల్టీలు కొట్టింది. ఈ ప్రమాదంలో ఎమ్మెల్యే లాస్యానందిత అక్కడికక్కడ మృతి చెందారు. ఎమ్మెల్యేగా ఎన్నికై కేవలం 2 నెలల్లోనే లాస్య మృతి చెందడంతో బీఆర్ఎస్ పార్టీలో విషాదం నెలకొంది. అయితే ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత లాస్యానందిత కాలం అంతగా కలిసి రాలేదు. ఎమ్మెల్యేగా గెలిచిన 60 రోజుల్లోనే ఆమె వరుస ప్రమాదాలకు గురి అయ్యారు. గత నెలలో బోయిన్పల్లిలో ఓ ఆసుపత్రిలో లాస్య లిఫ్ట్ ప్రమాదానికి గురయ్యారు. ఈ ప్రమాదం నుండి ఆమె స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఇదిలా ఉండగానే ఈ నెల 13వ తేదీన లాస్యానందిత మరో ప్రమాదానికి గురయ్యారు. ఫిబ్రవరి 13వ తేదీన బీఆర్ఎస్ నల్గొండలో భారీ బహిరంగ సభ నిర్వహించింది. ఈ సభకు హాజరై తిరిగి హైదరాబాద్ వస్తుండగా లాస్య కారు నార్కెట్పల్లి వద్ద ప్రమాదానికి గురయ్యింది. ఈ ప్రమాదం నుండి కూడా ఆమె స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఈ ఘటనలో లాస్యానందిత కారు ఢీకొని ఓ హోంగార్డ్ మృతి చెందాడు. ఇదిలా ఉండగానే ఇవాళ మరోసారి లాస్యానందితను మృత్యు వెంటాడింది. ఆమె ప్రయాణిస్తున్న కారు శుక్రవారం తెల్లవారుజామున ఓఆర్ఆర్పై ప్రమాదానికి గురి కాగా లాస్యానందిత అక్కడికక్కడ మృతి చెందారు. మూడోసారి మృత్యువు ఆమెని వదిలిపెట్టలేదు. ఎమ్మెల్యేగా ఎన్నికైన 2 నెలలకే వరుస ప్రమాదాలకు గురై చివరికి ఇవాళ మృతి చెందడంతో ఆమె కుటుంబంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. దివంగత కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న కూతురే లాస్యానందిత. గత ఏడాది ఫిబ్రవరి 19వ తేదీన సాయన్న అనారోగ్యంతో మృతి చెందారు. దీంతో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో లాస్య కంటోన్మెంట్ నుండి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఏడాది వ్యవధిలోనే తండ్రి కూతుర్లు మృతి చెందడంతో కంటోన్మెంట్లో విషాదం నెలకొంది.